ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తయింది. తాజాగా కూటమి పార్టీలన్నీ కలిసి సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో ఓ సభ నిర్వహించాయి. మరోవైపు గత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న వైసీపీ తిరిగి పుంజుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వైసీపీ అధినేత జగన్ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. అదే సమయంలో ఆయన పర్యటనలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం, అవి కాస్త ప్రభుత్వం వర్సెస్ విపక్షంగా మారడం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఈ సభకు హాజరైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక ఆదేశం ఇచ్చారు. అది పదే పదే ఇద్దరూ దాన్ని అధికారులు చెవికెక్కించేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ బహిరంగ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయినా విపక్షంలో ఉంటూ సమస్యలు సృష్టిస్తోన్న వైసీపీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ ప్రసంగాల్లో అధికారులను ఆదేశించారు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్ల పరిస్థితి ఎలా ఉండేదో ఓసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఇప్పుడు పోలీస్ అధికారులపై వైసీపీ వ్యవహరిస్తోన్న తీరుపై చంద్రబాబు, పవన్ మండిపడ్డారు. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టొద్దని, వారిపై ఉక్కుపాదం మోపాలంటూ వీరు అధికారులకు సూచించారు. పోలీస్ అధికారులు రిటైర్ అయ్యాక విదేశాల్లో ఉన్నా వెంటాడుతామన్న జగన్ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని పవన్ ఆక్షేపించారు. ఈ ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యలు అస్సలు సహించబోదన్నారు. గొంతుకలు కోస్తామన్న హెచ్చరికలకు భయపడబోమన్నారు. ఇవన్నీ చూసే ఇక్కడికి వచ్చామన్నారు. పిచ్చి బెదిరింపులు చేయొద్దన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదన్నారు. సంస్కారం ఉంది కాబట్టే ఇలా మాట్లాడుతున్నామన్నారు. శాంతి భద్రతలు, అవినీతి విషయంలో కఠినంగా ముందుకు వెళ్లాలని అధికారులని పవన్ కోరారు.